దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులరా, ఈ బైబిల్ స్టడీలో కొద్ది సమయము మనము యేసయ్య పాదాల దగ్గర వచ్చిన బిడ్డలందరూ కూడా ఈ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మనము కొన్ని వాక్య భాగాలను మనం నేర్చుకుందాము. ప్రతి ఒక్కరూ ప్రభువునందు రక్షించబడ్డ ప్రతి వారికి కొన్ని బాధ్యతలు ప్రభు వాక్యము నేర్పిస్తూ ఉంది. మనము పరిశుద్ధ గ్రంథంలో భక్తులను చూచినప్పుడు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి పరిశుద్ధాత్మతో నడిపించబడుచు వారి జీవితాలను ఈ లోకంలో బ్రతికినంత కాలము కూడా ప్రభు మహిమార్థమై వారి జీవితాలు ఉన్నవి. వారు వ్యక్తిగత జీవితాలలో మనం చూసినట్లయితే దేవుని ఆత్మ వారిలో వారికి ఉన్న విశ్వాసం బట్టి తమను తాము విశ్వాసాన్ని కాపాడుకుంటూ, అదేవిధంగా వారిలో ఉన్న విశ్వాస పరిమాణము, ప్రార్థనా జీవితము, ప్రభుని గూర్చిన ప్రేమ, వాక్యమును బట్టి ఉన్న భారమును వారి జీవితంలో ఒక క్రియ జరిగిస్తూ ఉంది. ఏమిటి ఆ క్రియ అనేది మనము ఇప్పుడు కొన్ని వచ్చిన భాగాల్లో మనం చూద్దాము. మనం ఈ సమయంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 41వ వచనమును 42వ వచనము మనం చదువుదాం. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూసి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసు నొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషక్తుడు అని అర్థము. యేసు అతని వైపు చూసి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడుదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. ఆంద్రేయ రక్షింపబడిన తరువాత అతని విశ్వాసాన్ని, రక్షణ అనుభవాన్ని కలిగి తన జీవితము ప్రభువులో గడుపుచూ ఉన్నాడు. స్తోత్రం. అయితే అతని వ్యక్తిగత జీవితంలో ఒక భారము కలిగి ఉన్నాడు. ఏమిటి ఆ భారము అంటే, ప్రభు యొద్దకు అనేకులను నడిపించాలి. చదివిన వాక్య భాగంలో పేతురును ఆంద్రేయ యేసు ప్రభు యొద్దకు తీసుకుని వెళ్ళాడు. అయితే పేతురు గారి తండ్రి యోహాను, ఆయన సీమోను అని పిలువబడుచు ఉన్నాడు. ఆయన చేపలు పట్టుతూ ఆ చేపల యొక్క వ్యాపారాన్ని చేసుకుంటూ తండ్రికి సహకారిగా ఉన్నాడు. ఆయన యూదుడై ఉన్నారు. అయితే ఇక్కడ ఆంద్రేయ యేసు ప్రభువుని గూర్చి ఆయన్ని యొద్దకు తీసుకెళ్ళాలి అని
పేతుర్ని, సీమోన్ని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ కలిగి ఉన్న దానిని బట్టి పేతుర్ని ఎలాగైనా సరే యేసు ప్రభు యొద్దకు తీసుకుని వెళ్ళాలని ఎన్నో సందర్భాల్లో ప్రయత్నించి మొత్తం మీద చిట్ట చివరకు యేసు ప్రభు యొద్దకు ఆయన్ని తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళిన తరువాత యేసు ప్రభు సీమోనును చూశాడు. చూసి అతనితో మాట్లాడుతూ, ఇతడు కేపా అనబడును. కేపా అనే మాటకి రాయి. స్తోత్రం. గమనించాలి, పేతురు యేసు ప్రభుని కలుసుకోవడానికి మెయిన్ కారణము ఎవరు అంటే ఆంద్రేయ. అయితే ప్రభుతో సహవాసము చేయటానికి ఆంద్రేయ ప్రభుతో సహవాసం కలిగి ఉన్నారు. అలాగే నేను సహవాసం చేయటం అనేదే కాక ఇంకా ప్రజలందరూ కూడా ప్రభుతో సహవాసం కలిగి ఉండాలని ఒక ఆలోచన, భారభరితమైన హృదయము గలవాడు ఆంద్రేయ. పేతుర్ని అక్కడికి నడిపించినప్పుడు పేతురుకిని ప్రభుకి మంచి సహవాసం కలిగి ఆ సహవాసం కొనసాగుతోంది. అయితే పేతురు గొప్ప శిష్యుడిగా తయారయ్యాడు. ప్రభు దగ్గర తయారవి అతడు ఒక్క ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. అంటే ప్రభునందు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకున్నారు. చూడండి, సంఘంలో ఉన్న విశ్వాసులకి ఒక ఆలోచన గమనించాలి. ఆత్మలను సంపాదించే పని కేవలము అది సేవకులదే, పాస్టర్స్దే అని అనుకోకూడదు. ఆ పని చాలా పవిత్రమైనది. దాంట్లో ఏదైనా స్వార్థం కానీ, దాంట్లో స్వలాపేక్ష కానీ, లేకపోతే కీర్తి కోసం అంటే పేరు కోసము, గొప్పతనం కోసము కాకుండా ఒక భారము కలిగి ఆ పని ఆంద్రే చేశాడు. ఆ యథార్థంగా చేయటం వల్ల దానిని బట్టి పరిశుద్ధాత్మ అక్కడ వారి మధ్యలో కార్యం జరిగించి పేతురు గొప్ప అపోస్తుడుగా తయారైపోయారు. స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఆంద్రేయ ప్రభు దగ్గరికి పేతురుని తీసుకుని వెళ్ళకపోతే మరి ఈ జరుగుతున్న పరిచర్య సంఘానికి ఆయన 2 పత్రికలు రాశాడు. గొప్ప అపోస్తుడు అయిపోయాడు. నీళ్ల మీద నడిచింది యేసు ప్రభువే అయితే మరి పేతురు కూడా నీళ్ల మీద నడిచినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. ఇటువంటి గొప్ప గొప్ప ఘనమైన కార్యాలు పేతురు జీవితంలో జరిగినవి. ఇవన్నీ దేనిని బట్టి అంటే ఎవరో ఒక వ్యక్తి నీకు సువార్త చెప్పి ప్రభువుని పరిచయం చేయటానికి ఒక సాధనముగా ఉంటారు. ఇది దేవుని ఏర్పాటు. అయితే సంఘంలో ఉన్న దేవుని బిడ్డలు ఏదో తమ విశ్వాసం కలిగి ఉండటం అనేదే కాకుండా ప్రతి ఒక్క వ్యక్తికి వ్యక్తిగతంగా నేను కూడా ప్రభు యొద్దకు ప్రజల్ని నడిపించాలి. వారికి ఏదో వ్యాధి ఉండవచ్చు, వారికి ఏదో అవసరత ఉండవచ్చు, వారికి ఏదో కష్టం ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ మరి ప్రజల కొరకు ప్రార్థన చేసే విశ్వాసులు కావాలి సంఘంలో. అటువంటి వారు ఆంద్రేయ మరి ఆయన జీవితం మనకు ఒక మాదిరిగా ఉంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి తన వ్యక్తిగతంగా కూడా ఈ విషయాలను గమనించాలి అని, గుర్తించాలని మీకు ప్రభు పేరట మరొకసారి ఈ బైబిలు మరి క్లాసులో
మనము గమనించాలి, గ్రహించాలి. స్తోత్రం. హల్లెలూయా. సరే, మరొక వ్యక్తిని కూడా మనం ఈ సమయంలో చూద్దాము. అదే యోహాను సువార్త 1:45 కూడా మనం చూద్దాం. ఫిలిప్పు నతానీయులను కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. ఫిలిప్పును గూర్చి ఈ వచనం మనకు వివరిస్తూ ఉంది. అయితే ఫిలిప్పు ఆయన పాస్టర్ గారు కాదు. సంఘ పరిచర్యలో అపోస్తులు ఏర్పాటు చేసిన 7 ఒకరు ఈ ఫిలిప్పు. అయితే ఈయనకి మంచి కుటుంబం ఉంది, మంచి కుమార్తెలు ఉన్నారు, యవనస్తులు. వారిని వాక్యంలో ఆయన మంచిగా పెంచారు. ఆ బిడ్డలకు ప్రవచన ఆత్మ ఉంది. ఫిలిప్ గారి బిడ్డల మీద యవనస్తులు వారింటికాడ ప్రార్థన చేస్తూ ప్రవచిస్తూ ఉంటారు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన పాస్టర్ గారు కాదు, కేవలము సంఘంలో పరిచారకుడు. అయితే ఇప్పుడు ఈయన గూర్చి మనం చూస్తున్నప్పుడు ఈయన నతానీయులను దగ్గరికి వెళ్ళి నేను మెస్సయ్యను కనుగొన్నాను అని ఈ ఫిలిప్ వెళ్ళి మాట్లాడుతున్నారు. అంటే నతానీయులు అనే వాడు లేఖనాలను చాలా క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షించి రాబోయే మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్న వారిలో నతానీయులు కూడా ఒకరై ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఈ నతానీయుల గురించి చూసినప్పుడు వాక్యంలో రాయబడింది ఏముందంటే, అతడు చాలా యథార్థవంతుడు అని యేసు ప్రభు చెప్పారు నతానీయుల గురించి. ఈ నతానీయులు యేసు ప్రభు దగ్గరికి ఫిలిప్పు ద్వారా తీసుకుని వచ్చి ప్రభుకి పరిచయం చేశారు. పరిచయం చేసినప్పుడు యేసు ప్రభుని వెంటనే ఈయన మెస్సయ్య లేకపోతే దేవుని కుమారుడు అనేసి ఈ నతానీయులు వెంటనే నమ్మేలేదు. గమనిస్తున్నాడు. కారణం ఏమిటంటే నతానీయులకు తెలుసు యేసు ప్రభువు ఎక్కడ జన్మించారో, ఎవరికి జన్మించారో, వాళ్ళ కుటుంబాలు ఏమిటో, వారి అన్నదమ్ములు ఎవరో, ఇవన్నీ కూడా నతానీయులకు తెలుసు. ఎందుచేతంటే ఆ నజరేతు ఆ ప్రాంతంలో యోసేపు గారు వడ్రంగి పని చేస్తూ వారి కుటుంబాన్ని పోషిస్తూ పిల్లల్ని పోషిస్తూ ఉండేవారు. ఆ యోసేపు మరియమ్మ వారికి జన్మించినవాడు అని ఒక వాడిక ఆ ప్రజల మధ్యలో ఉంది. అయితే ఫిలిప్పు పరిచయం చేసింది ఎవరంటే, ఈయన మోషే ప్రవక్తలందరూ కూడా ప్రవచించిన, ఎవరి గురించి ప్రవచించారంటే, ఇదిగో ఈయన గురించే మేము ఈయన కనుగొన్నాం, ఈయనే మెస్సయ్య అని చెప్తున్నారు. స్తోత్రం. చూడండి, మనము ఎవరికైనా దేవుని వాక్యము పరిచయం చేయడానికి ముందు పరిచయం చేసేవారికి పరిశుద్ధ గ్రంథం లేఖనాలు వారికి తెలిసి ఉండాలి. స్తోత్రం చెప్తారా? లేఖనాలు తెలిసి ఉండాలి. అంత సులువుగా ప్రజలు అంగీకరించరు. ఆ కాలంలో పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుచున్న ఫిలిప్ అయినా ఆంద్రే అయినా వారు స్వయంగా ప్రభువుని కనుగొని ప్రజలను
ప్రభు దగ్గరికి నడిపించారు. స్తోత్రం. ఇప్పుడు ఈ కాలంలో కూడా ప్రభుని గురించి ఎవరికైనా తెలియచేయాలి, ప్రకటించాలి, ప్రభు యొద్దకు నడిపించాలి ప్రజల్ని అని అంటే అటువంటి వారికి ముందు పరిశుద్ధ గ్రంథం గురించి అవగాహన ఉండాలి. నతానీయుల దగ్గరికి ఫిలిప్పు ప్రభువు దగ్గరికి నడిపించినప్పుడు చాలా క్వశ్చన్స్ వేస్తూ ఉన్నాడు. ఫిలిప్పు ఎన్నో విషయాలు చెప్పారు. అదిగో మోషే ప్రవచించిన ప్రవచనాలు ఇవన్నీ. అక్కడ లేఖనాల గురించి కొంచెం తర్జన భర్జన అవుతూ ఉంది. ఆ మాటలు విని ప్రభు అన్నాడు, ఇశ్రాయిల్లో నువ్వు చాలా యథార్థవంతుడు అని నతానీయుల గురించి మాట్లాడారు. ఇది పొగడత కాదు. వాస్తవానికి నతానీయులు చాలా యథార్థత కలిగిన వాడు. లేఖనాలను చాలా పటిష్టంగా పరిశీలిస్తూ మెస్సే కొరకు చాలా ఆశతో ఆకాంక్షిస్తూ ఎదురు చూస్తున్నవాడు అతడు. అతని ప్రభు దగ్గరికి ఫిలిప్పు నడిపించాడు. రెండవది, దేవునికి స్తోత్రం. ఈ బైబిల్ స్టడీలో మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ రోజున వాక్యం నేర్చుకుంటున్నారు, చదువుతున్నారు, ప్రార్థిస్తున్నారు. దీని యొక్క తాత్పర్యం, దీని ఉద్దేశము ఏమిటి అంటే, నీవు నీ లోపల కూడా ఉన్న దేవుని ఆత్మ ఒక ప్రేరణ కలిగించేదై ఉండాలి. ప్రేరణ కలిగించేదై ఉండాలి. కొంతమంది జీవితంలో ఎలా ఉన్నదంటే, వారి మట్టుకు వారు బాప్తిసం పొంది ఏదో ఆదివారము ఏదో ఎక్కడో అక్కడికి చర్చికి వెళ్ళి ఆరాధనకు వెళ్ళి వచ్చేసి వారి పని, వారి డ్యూటీ, వారి ఉద్యోగం అది చేసుకుంటా కాలం గడుపుతూ ఉంటారు. అది ఒక రకమైన లైఫ్. అయితే బైబిల్ పరిశుద్ధ గ్రంథము ద్వారా మనము నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే, నీకంటూ వ్యక్తిగతంగా ఒక పరిచర్య అనేది ఉన్నది. ఎవరికి వారే విశ్వాసుల జీవితంలో వ్యక్తిగతంగా ఒక పరిచర్య ఉంది. నువ్వు పనిచేసే చోటైనా, ఉద్యోగం చేసే స్థలంలోనైనా, ఎక్కడైనా నీ ప్రభుని గూర్చి నీవు ప్రకటించవలసిన బాధ్యత, భారం నీకు ఉన్నది. వాక్యం ద్వారా మనము ఆ విషయాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. రెండోది, మనము ఆ ఫిలిప్పు విషయం చూసాం. మొదటిది పేతురును చూసాం. స్తోత్రం. అయితే మూడోది కూడా మరొకరిని చూద్దాము. అదే యోహాను సువార్తలో 4వ అధ్యాయము 28వ వచనము నుండి 30వ వచనం వరకు కూడా చదువుదాం. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నయు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. యేసు ప్రభువు సమరయ స్త్రీని కలుసుకుని తన జీవితము ఎలాగున్నదో ఏమిటో ఆ విషయాలన్నీ కూడా తనతో ప్రభు మాట్లాడాడు. జీవితం అంటే ఏదో తినటం, పండుకోవటం, జీవించటం అనేది కాదు. తన జీవిత శైలి ఎలాగున్నది, తన లైఫ్ స్టైల్ ఎలా ఉన్నది అనే విషయాన్ని మనం గమనించాలి. ఆమె అనుకుంటుంది, నా జీవిత విధానము ఎవరికీ తెలియదు, నేను ఏదైనా చేసినా ఎవరికీ తెలియదు,
నేను దేవుని యందు భక్తి గల దానను, భక్తిగా ఉంటున్నాను, ప్రభువుని సేవిస్తున్నాను, ఆ మెస్సయ్యను కొరకు నేను కూడా ఎదురు చూసేవారిలో నేను కూడా ఒక దానిని, రాబోయే క్రీస్తు కొరకు అందరితో పాటు నేను కూడా నమ్ముచున్నాను అని ఈ విధంగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. తనకు కూడా ఒక మందిరం ఉంది, ఆరాధనకు వెళుతుంది, వస్తుంది. అయితే ప్రభు ఆ ఎండవేళ ఆమెను కలుసుకుని, ఎవరు తన జీవితంలో మాటలాడలేని విషయాలు ప్రభు ఆమెతో మాట్లాడారు. ఆమెకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏమిటి ఆశ్చర్యం అంటే, ఏంటి ఎవరికి తెలియదు అనుకున్న విషయాలు, నా పర్సనల్, నా వ్యక్తిగత విషయాలు ఈయనకి ఎలా తెలిసినవి? ఆయన మాట్లాడుతుంటే అప్పుడు ఆమె ఏమందంటే, నువ్వు ప్రవక్తవా అని అడిగింది. ఆ మాటల్లో మనం గమనించాలి. ఆమె మాట్లాడిన మాటల్లో మనం ఆ అధ్యాయంలో క్రీస్తు కాడా అంది, నువ్వు ప్రవక్తవా అంది, నువ్వు యూదుడువా అంది. ఇట్లాగా అంటే ఈమెకి యూదులు గూర్చి, మెస్సయ్య గూర్చి, క్రీస్తు గూర్చి ఈ విషయాలన్నీ కూడా ఆమెకు తెలుసు. అయితే ఆమె పాపపు స్థితిని ప్రభువు ఆమె లోపల ఉన్న పాపపు స్థితిని ప్రభువు బయటకు తీసి ఆమెకు చూపించారు. ఆమె జీవితం గురించి, ఆమె జీవితంలో ఎవ్వరూ కూడా ఆ మాటలు ఎవరు మాట్లాడలేదు. ప్రభు ఉద్దేశం ఏంటంటే, ఆమె పాపంలో ఉండి నశించిపోవటం అనేది ప్రభుకి ఇష్టం కానిది. విన్నారా? అయితే దీవెన, ఆశీర్వాదము అనేది పాపము నుండి కడగబడిన తరువాత ప్రభువు దీవెన, ఆశీర్వాదం అనేది మనుషులకు సంప్రాప్తం అవుతుంది. ముందు ఆమె ఆ పాపపు బ్రతుకుని విడిచిపెట్టాలి. 28వ వచనంలో ఆ కొండను విడిచిపెట్టింది అనేది మనము చూస్తున్నాం. ఆ వివరించడానికి సమయం కాదు, కానీ విడిచిపెట్టడం అనే మాటను మనం చూస్తున్నాం. విడిచిపెట్టడం, విడిచిపెట్టడం, విడిచిపెట్టడం. స్తోత్రం. అయితే ప్రభుతో మాట్లాడి, ప్రభు ఆమెతో మాట్లాడి ఆ సంభాషణ ముగిసిన తరువాత ఆమె ఇంకెక్కడ ఆగలేదు, కొండ విడిచిపెట్టేసింది. ఆమె వెంటనే ఊరిలోనికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఊరిలోనికి వెళ్ళిపోయింది. ఊరిలోనికి వెళ్ళి కనపడ్డ వాళ్ళందరికీ ఈ మాట చెప్తుంది. ఏ మాట చెప్తుంది? నేను చేసినవన్నీయు, చూడండి, నేను చేసినవన్నీయు నాతో చెప్పినవాడు ఈయన క్రీస్తు కాడా? క్రీస్తు కాడా? వాళ్ళందరూ ఆశ్చర్యపోయి, ఏంటి క్రీస్తు కనిపించాడా? క్రీస్తుతో మాట్లాడావా? క్రీస్తు నిన్ను కలిశాడా? అవును, నేనేవైతే చేశానో, నా జీవితంలో నేను ఎన్ని పొరపాట్లయితే చేశాను, ఎన్ని పాపాలైతే చేశాను, అవన్నీ కూడా పోసగుచ్చినట్టు నాతో మాట్లాడాడు అని చెప్పినప్పుడు సాధారణంగా ఏంటి నువ్వు చేసిన పాపాలు నీతో చెప్పాడా? సరే, ఇప్పుడు ఆయన దగ్గరికి మేము వస్తే ఏంటి మా గాలి కూడా తీసేస్తాడేమో. ఎందుకు వచ్చింది గొడవ? మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే మా గాలి తీసేసేవాడు కాదు, కానీ మాకు గాలి కొట్టేవాడు కావాలి.
అలాగ అనలేదు వాళ్ళు. స్తోత్రం, హల్లెలూయా. వెంటనే ఆ ఊరి వారందరూ కూడా ప్రభు యొద్దకు ఈమె చెప్పిన మాటను బట్టి అసలు ఏమిటో చూద్దాం, ఆయన ఎవరో క్రీస్తు అంటుంది, మెస్సే అంటుంది, ఇవన్నీ చూద్దాం, తెలుసుకుందాం అని కేవలము ఈమె చెప్పిన మాటలను బట్టి అక్కడున్న ఆ ఊరి సుకారం అనే ఆ ఊరి జనంలో ఒక చైతన్యం వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అంటే ఈమె మాటల్లో ఒక పవర్ చూశారు వాళ్ళు. యేసు ప్రభుతో కొద్ది సమయం ఆ బావి దగ్గర సంభాషణ చేయటము ద్వారా ప్రభువులో ఉన్న శక్తి ఆమెలో ప్రభవించటము ద్వారా ఆ ప్రభావము ప్రజలతో మాట్లాడుచున్నప్పుడు ప్రజలు అది చూచారు. ఆమెకు కూడా తెలీదు. కారణం ఏంటి? దీవెనంటే అదే. దీవెనంటే ఎప్పుడైతే పాపం విడిచిపెట్టిందో అప్పుడు ఒక అధికారం అనేది ప్రభు అనుగ్రహిస్తాడు. దేవుని శక్తి అనేది ఒక అనుగ్రహిస్తాడు. పాపం అనే కొండ విడిచిపెట్టడము ద్వారా ప్రజలు ఇక ఆమె మాటను బట్టి ప్రజలు యేసు దగ్గరకు రావటము ప్రారంభించారు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి సంఘంలో ఉన్న నీవు కూడా ఆ ప్రభుని గూర్చి ఎన్నో వర్తమానాలు, ఉపదేశాలు వింటూ 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 ఉన్నారు. ఇన్ని సంవత్సరాలలో ఏ వ్యక్తికైనా ప్రభుని గూర్చి తెలియచేసి ప్రభు వాక్యం యొద్దకు, ఉపదేశం యొద్దకు నేను కూడా తీసుకుని రావాలి అని నీలో ఒక ఉత్సాహమును, ఒక ప్రేరణ కలుగు చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా చేసినప్పుడు నీ జీవితంలో నీకున్న భారం లోక సంబంధమైందైతే నీ జీవితంలో కన్నీరు, దుఃఖము, భయము, ఆందోళనతో జీవించే జీవితాలుగా ఉంటాయి. నీ కష్టము నువ్వు అనుభవిస్తూ, అట్లాగే నీ రక్షణ జీవితంలో ప్రభు సిలువను గూర్చిన వార్త నువ్వు ప్రకటిస్తున్నప్పుడు నీ కష్టంలో కూడా నువ్వు ఆనందించగలుగుతావు. హల్లెలూయా. నువ్వు కష్టంలో కూడా నువ్వు ఆనందించగలుగుతావు. మరి తినేసి నీ పని నువ్వు చేసుకుంటున్నా ఉంటున్నప్పుడు నీ జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉండదు. ఒక వ్యక్తి జీవితంలో ప్రభువును గురించి నేను ఏదైనా చేయాలి అనే ఆలోచన ఎప్పుడు వస్తుంది అంటే వాక్యాన్ని గ్రహించినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు దేవుని ఆత్మ నీలో ఒక ప్రేరేపణ కలుగు చేస్తారు. ప్రభువుని గురించి నేను ఏం చేస్తున్నాను, ఇంతవరకు ఏం చేశాను, 30 సంవత్సరాలు వచ్చేసినాయి, 25 సంవత్సరాలు వచ్చేసినాయి, 40 సంవత్సరాలు వచ్చేసినాయి, 50 సంవత్సరాలు వచ్చేసినాయి, ప్రభువుని గురించి నేను ఏమీ చేయలేదు. ఇప్పటికైనా ఇకనైనా నేను ప్రభువుని గురించి ఏదైనా చేయాలి. నాతోటి ఒక 70 సంవత్సరాలు ఉన్న ఒక పెద్ద ఆయన అన్నారు, పాస్టర్ గారు, నేను జాబ్ చేసుకునేవాడిని, అయితే పిల్లల్ని చదివించటం, పిల్లలు పెళ్ళిళ్ళు చేయటం, వాళ్ళ పూరులు పోయటము, ఇలాగ వాళ్ళకి కావాల్సిన సమకూర్చడంతో నా వయసు 70 సంవత్సరాలు అయిపోయింది. నేను నా కొరకు, నా కుటుంబం కొరకు అన్నీ చేసుకున్నాను, కానీ నన్ను దీవించి నన్ను కాపాడుతున్న నా ప్రభు కొరకు నేను ఏమీ చేయలేదు అన్నాడు. సరే అయ్యా, మరి ఇప్పుడు ఏం చేయాలనిపిస్తుంది మీకంటే, నేను ప్రభు గురించి ఏదైనా చేయాలి. స్తోత్రం చెప్దామా? ప్రభుని గురించి నేను ఏదైనా చెయ్యాలి అని అనిపించింది ఆయనకి.
అప్పుడు ఆయన అన్నాడు, అయ్యగారు నేను ప్రభు గురించి ఏదైనా చేస్తాను, ప్రార్థన చేస్తాను, ఏం చేయమంటారు అంటే, సరే అంకుల్ ప్రార్థన చేయండి, మీరు కూడా చేయండి పాస్టర్ గారు అన్నారు. నేను కూడా ప్రార్థన చేస్తాను. 70 సంవత్సరాల తర్వాత ఆయనకి ప్రభు గురించి ఏదైనా చేయాలనిపించింది. అలా ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో నేను ప్రభుని గురించి నేను ఏమైనా చేస్తున్నానా, నా ఉద్యోగం చేస్తున్నాను, నాకు ప్రమోషన్ వచ్చింది, దానికి వరకు నేను సంఘంలో పాస్టర్ గారిని పిలిపించి కూటమి పెట్టుకుని అందరికీ భోజనాలు పెట్టాను. ఏంటి మరి అలా చేస్తే ప్రభు ఏం సంతోషిస్తారు? అలా కొంతమంది ఈ రోజు తృప్తి పొందుతున్నారు, వాళ్ళు అలా సాటిస్ఫాక్షన్ అయిపోతున్నారు. అలా కాదు. కానీ ఈ రోజున ఈ ముగ్గురు వ్యక్తులు విషయంలో ప్రభు యొద్దకు వారు ప్రజలను నడిపించారు, తీసుకొచ్చారు. ప్రభు యొద్దకు తీసుకొచ్చారు. వారు ఒక వ్యక్తిని తీసుకురావడానికి ఎంతో ప్రయాసం, కష్టం ఉంటుంది. దాని వెనకాల ఎంతో ప్రార్థన ఉండాలి, దాని వెనకాల ఎంతో ప్రయాసం ఉండాలి, ఎంతో కన్నీటి ప్రార్థన ఉండాలి. ఒక వ్యక్తి ప్రభు యొద్దకు రావటం అంటే మామూలు విషయం కాదు. దాని వెనుక ఎంతో కన్నీటి ప్రార్థన ఉండాలి. ఆంధ్రే ఎంతో కన్నీటి ప్రార్థన చేసి ఉంటారు. అట్లాగే ఫిలిప్ కూడా ఎంతో కన్నీటి ప్రార్థన చేసి ఉంటారు. అట్లాగే సమరయ స్త్రీ కొరకు కూడా ప్రభు కూడా ఎంతో కన్నీరు కాచారు, ఆమె జీవితం పతనం అయిపోకూడదు అని. ఆ ఆత్మ, ఆ భారము సంఘంలో ఉన్నవారిలో ఉంటే ప్రజలు నశించిపోతున్నారు అనే ఆ భారమున్న ఆత్మ నీకు కూడా సహాయము చెయ్యునుగాక. హల్లెలూయా. సంగమా, మరి ఈ బైబిల్ స్టడీలో ఇంతవరకు కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాము. ఆ విధంగా ప్రభు మీ జీవితాల్లో ప్రభు కార్యం చేయనట్లు, మీలో ఉన్న భయాలు పోగొట్టినట్లు, మీలో ఆందోళన పోగొట్టినట్లు. ఇప్పుడు పరిస్థితులన్నీ చాలా వ్యతిరేకంగా ఉన్నాయి. యూట్యూబ్లో చూస్తున్నాం, అక్కడ చూస్తున్నాం, సువార్త చేస్తుంటే కొడుతున్నారు, తిడుతున్నారు. సువార్తకు ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే ఉంటుంది. అయితే ఇప్పుడు వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని ప్రభు యొద్దకు నడిపించడానికి దేవుడు నీకు ఇచ్చిన వాక్యానుభవము, పరిశుద్ధాత్మ నడిపింపుతో నీవు కూడా ప్రారంభించు. ప్రభు నీ కుటుంబాలను, నిన్ను ఆయన దీవిస్తాడు. స్తోత్రం. మంచిది. ఈ సమయంలో ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా రక్షక, మీరు పరలోకాన్ని విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి లోకంలో నశించిపోతున్న వారిని రక్షించుటకు నీవు అనేకులను వెతుకుతూ ఉన్నావు తండ్రి. మీకు స్తోత్రములు. నీ ఆత్మ భారము సంఘములో ఉన్న వ్యక్తులను ప్రేరేపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి మీరు మాట్లాడిన యోహాను సువార్తను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వారికి కలిగిన పరిశుద్ధాత్మను ఆయా సంఘములో బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని, ఆ కార్యం ప్రతి వారిలో జరుగునట్లుగా క్రియారూపముగా మీరు సహాయం చేయమని, బిడ్డలను దీవించమని, ఆశీర్వదించమని, ప్రతి పాపము నుండి విడిపించి, ప్రతి భయం నుండి వారిని విడిపించి మీ కొరకు సాక్షులుగా ఉండినట్లుగా, ఒక ఆంధ్రే వలె, ఒక నాయన ఫిలిప్ వలె, నాయన తండ్రి గొప్ప భక్తి కలిగిన స్త్రీలు వలె మీరు కార్యం జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం లోకములో ఉన్న పరిశుద్ధులకును, మరి ఈ బైబిల్ స్టడీలో కూర్చున్న బిడ్డలందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.